బంగారం వెండి ధరలు మార్కెట్లో మళ్ళీ బాగా పెరిగిపోతున్నాయి. ఇవి ప్రజలకు ఎంతగానో షాక్నిస్తున్నాయి. అయితే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,000 రూపాయల స్థాయిలో కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం కూడా దాదాపు 1,50,000 రూపాయల దగ్గర ఉంది. అంటే పసిడి ధరలు సామాన్యులకు అందంత స్థాయికి చేరుతున్నాయి. మరి బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగానే పెరుగుతోంది. హైదరాబాద్లో వెండి కిలో ధర సుమారు 2,70,000 వరకు ఉంది. అంటే 10 గ్రాముల వెండి దాదాపు 2,700 అన్నమాట. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే, ఇక్కడితో బంగారం వెండి ధరల పెరుగుదల ఆగిపోతుందా లేక ఇంకా పైకి వెళ్తుందా? ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను చూస్తే ఇంకా పెరిగే అవకాశమే ఉంది. ఇటీవల రోజుల్లో బంగారం ధరలకు సేఫ్ హెవెన్ డిమాండ్, బలహీనమైన డాలర్, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఆగస్టులో అంతర్జాతీయ బంగారం ధరలు కూడా బలంగా రికవరీ అయ్యాయి. వెండి విషయంలో కూడా పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. వెండికి పెట్టుబడి డిమాండ్తో పాటు సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి పారిశ్రామిక రంగాల్లో భారీగా వినియోగం ఉంటుంది. అందుకే వెండి ధరలపై కూడా డిమాండ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ధరలు పెరుగుతున్నాయని ఇక ప్రతిరోజు పెరుగుతూనే ఉంటాయని అనుకోవడం తప్పు. బంగారం ఇప్పటికే చాలా ఎత్తైన స్థాయిలో ఉండడంతో మధ్యలో కరెక్షన్ రావచ్చు. వెండి అయితే బంగారం కంటే ఎక్కువగా హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. మార్కెట్ నిపుణుల అంచనాల్లో కూడా బంగారం వెండిపై దీర్ఘకాలికంగా సానుకూల అభిప్రాయం ఉన్నప్పటికీ ధరల ఒడిదుడుకులు కొనసాగుతాయని చెప్తున్నారు. రీటర్స్ నిర్వహించిన విశ్లేషకుల సర్వేలో కూడా 2026లో బంగారానికి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు మద్దతుగా ఉంటాయని అంచనా వేశారు. కాబట్టి ఇప్పుడు బంగారం కొనాలి అనుకునే వాళ్ళు ఇంకా పెరుగుతుంది అని భయపడి మొత్తం డబ్బును ఒకేసారి పెట్టుబడి పెట్టడం కంటే విడతలుగా కొనడం మంచిది. వెండి విషయంలో కూడా ఇదే జాగ్రత్త అవసరం. మొత్తంగా చూస్తే బంగారం 10 గ్రాములు 1,63,000 స్థాయిని దాటేశాయి. వెండి కిలో 2,70,000 వరకు చేరాయి. రెండు లోహాలకు ఇంకా పైకి వెళ్లే అవకాశమూ ఉంది. కానీ మధ్యలో కరెక్షన్ రావడం కూడా సహజమే. అందుకే ఇప్పటి పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే బంగారం పరుగులు పెడుతోంది, వెండి కూడా దూసుకు వెళ్తోంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ ధరలను గమనిస్తూ జాగ్రత్తగా కొనడమే మంచిది.